ధ్యానాంశము ఇశ్రాయేలీయుల పండుగలు. తలవంచని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన దేవుడు మనతో మాట్లాడులాగా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, దయగల రాజా, ప్రేమల రక్షక, కరుణామయ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇశ్రాయేలీయుల పండుగలు అనే అంశాన్ని వచ్చి తండ్రి ఈ వారం మాట్లాడి ఇందులో సత్యాన్ని 7 పండుగల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఎన్ని పండుగలండి? ఒక్కొక్క పండుగల గురించి చెప్పను. ఒక్కొక్క పండుగ గురించి చెప్పాలంటే పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ కూడా చేస్తారు. పండుగల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ చదివించుంటే పెట్టాలంటే 2 మాటలు చెప్తాను. పండుగ ఎందుకు చేయాలి? ఇశ్రాయేలీయుల పండుగ. ఓకే, 7 పండుగలు. లేవి గ్రంథము 23వ అధ్యాయం. లేవి గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి 43వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఓకే, ఇందులో ఒక వాక్యం కూడా మీతో నేను చదివించాలి, సమయం లేదు కనుక. లేవి గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి 43వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకొని ప్రభువుని ప్రియమైన దేవుని పిల్లారా. అయితే మిమ్మల్ని ఒక దినం అడుగుతాను, ఈ 7 పండుగల్లో 3వ పండుగ ఎన్నో వచనం నుంచి ఎన్నో వచనం వరకు ఉంది అని నేను మిమ్మల్ని అడుగుతా. ఎందుకు తెలుసా? మీరు చదివారా లేదు? తప్పనిసరి వచ్చి మనం అడుగుతా. లేవి గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి 43వ వచనం వరకు ఇంటి దగ్గర చదువుకో. ఈ యొక్క 43వ వచనాలు ఇంకా మీరు తలకి పెట్టే, ఇందులో ఏ వాక్యం కూడా మేము చదివించాలనగా ఇంటికి చదువుకోండి. ఎందుకంటే 7 పండుగలు అందులో వ్రాయబడ్డాయి. ఎన్ని రోజులు రాయాలో, ఎన్ని రోజులు చేసుకోవాలో వ్రాయబడ్డాయి. ఏ రీతిగా చేసుకోవాలో వ్రాయబడ్డాయి. వాటి నుంచి మీకు విస్తరించాలని నేను అనుకోవట్లేదు. సరైన సమయం సరిపోలేదు. ఒక 5 వారాలు చెప్పాలన్నమాట. 7 పండుగలు. అయితే ఇశ్రాయేలును ప్రేమించి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ పండుగలు చేసుకోండి అని దేవుడే ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆజ్ఞాపిస్తాడు. ఈ పండుగలను మీరు చేసుకోండి అని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే పండుగలను దేవుడు చేసుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఈ పండుగ ఎడల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మనము ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా మనం బలపడాలని దేవుడు ఈ పండుగలని చేసుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లారా, మన రాష్ట్రంలో, మన దేశంలో, యావత్ ప్రపంచంలో ఎన్నో రకాల పండుగలు వారి ధర్మాల ప్రకారంగా ఏం చేస్తారు? చేసుకుంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేసుకోమనిచున్నటువంటి ఈ పండగలకి, వారు చేసుకునే పండగలకి చాలా చాలా వ్యత్యాసం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోబోయే ఈ లేవి గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి 43వ వచనంలో నేను 7 పండుగల గురించి రాయబడి నేను చెప్పాను. వాటిని ప్రభువే చేసుకోండి అని కూడా ఆజ్ఞాపించాడు. ఏ రీతిగా చెయ్యాలో కూడా ఆయన దాంట్లో తెలియజేశాడు. అయితే యావత్ ప్రపంచంలో క్రైస్తవులు చేసుకునే క్రిస్మస్ పండుగ ఉందే, మిమ్మల్ని అందరూ ప్రశ్న అయిపోతున్నారు. యావత్ ప్రపంచంలో క్రైస్తవులు చేసుకునే క్రిస్మస్ పండుగ ఉందే, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా, చెప్పండి గట్టిగా, ఎక్కడా కూడా వ్రాయబడలేదు. చేసుకోండి అని ఎక్కడా కూడా చెప్పలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం అంకులు? ఎందుకు చేసుకుంటున్నాము? మన తరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు కనుక మనం కూడా చేసుకుంటున్నాము. రాయకపోయినా మనం చేసుకోవాలి, ఎందుకంటే రాబో తరాలు తెలుసుకోవడం కొరకు. ఆమేన్. లోకంలో ప్రజలందరూ కూడా తెలుసుకోవడం కొరకు మనం ఏం చేస్తున్నామంటే మనము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 7 పండుగలు రాసుకోండి. నేను తొందరగా చదివేస్తా ఉంటాను. టైపిస్టులు ఎవరైనా ఉంటే కనుక, స్టెనోగ్రాఫర్లు ఎవరు ఉంటే టక్ 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 టక్. మొదటి పండుగ పస్కా పండుగ. వచనాలు నేను చెప్పనండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కనుక. పస్కా పండుగ మీకు దొరుకుతుంది, చదువుకోండి. మొదటి పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారో కూడా నేను చెప్తున్నాను. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విమోచనకు సూచనగా వారు ఈ పస్కా పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇది యూదుల క్యాలెండర్ ప్రకారము మొదటి నెల మొదటి తేదీ నుంచి
అనగా మొదటి రోజు నుండి 14వ రోజు వరకు ఈ పస్కా పండుగని చేసుకుంటూ వస్తారు. రెండవ పండగ పులియని రొట్టెల పండగ. పులియని రొట్టెల పండగ. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండగ ఎందుకు చేసుకోమంటున్నాడు అంటే ఇశ్రాయేలులో ఐగుప్తులో పడిన బాధల్ని జ్ఞాపకం చేసుకోవటం కొరకు ఈ పులియని రొట్టెల పండగని చేసుకోమొచ్చున్నారు. అయితే ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పులియని రొట్టెల పండగ కూడా మొదటి నెల, యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల 15వ రోజు నుండి 23వ రోజు వరకు, అనగా 7 రోజులు ఈ పండగని చేసుకోమొచ్చున్నారు. మూడవ పండగ ప్రథమ ఫలముల పండుగ, లేక వారముల పండుగ, లేక కోత కాలపు పండగ. మనం ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా చాలా సంఘాల్లో, బాప్తి సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, కొద్దిగా లూథరన్ సంఘాలు, పాత సంఘాలు ఉన్నాయి కదా. ఏ పండుగ చేస్తారో ఏదో కోత కాలపు పండగ. అనగా ప్రభువును ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మనల్ని ఆశ్రయించిందని బట్టి మన ఫలాల్లో, అనగా మన యొక్క చెట్ల నుండి లేకపోతే పొలాల నుంచి వచ్చిన ఆ పంటని, ప్రథమ పంటని దేవుడికి ఇవ్వటం కొరకు ఈ పండుగను ఏమన్నాడంటే తప్పనిసరిగా ఆచరించమన్నాడు. ప్రభువును ప్రియమైన దేవుని పిల్లలు, ఈ పండుగ కూడా మొదటి నెలలోనే ప్రభువును ప్రియమైన దేవుని పిల్లలు 16వ రోజున చేసుకుంటారు. మొదటి నెలలోనే 16వ రోజు. ఈ 3 పండుగలు కూడా యూదుల క్యాలెండర్ అబీబ్ అనేటువంటి మరి మొదటి నెలలో ఈ 3 పండుగలు వాళ్ళు చేసుకుంటూ వస్తారు. 4వ పండుగ మీకు నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను, పెంతుకోస్తు పండుగ. 4వ పండుగ పేరేంటండి? పెంతుకోస్తు పండుగ. ఈ పెంతుకోస్తు ఇవన్నీ కూడా అందులో రాయబడ్డాయి, మీరు చదువుకోండి. ఈ పెంతుకోస్తు పండుగ ఏంటంటే ఇది కొత్త శకానికి ప్రారంభ సూచనగా మరి పండుగ చేసుకోవాలి. అయితే యూదుల క్యాలెండర్ ప్రకారం 3వ నెలలో, వాస్తవంగా ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం కూడా ఏ నెలలో చెప్పాలని నేను ఆశించాను కానీ సమయం లేదు కానీ నేను చెప్పట్లేదు. యూదుల క్యాలెండర్ ప్రకారం 3వ నెలలో ఏం పండుగ చేసుకోవాలి అంటే పెంతెకోస్తు. అయితే ఈ యొక్క 50 రోజుల తర్వాత, పస్కా పండుగ తర్వాత వచ్చే పండగ, 50 రోజుల తర్వాత చేసుకునే పండగే పెంతెకోస్తు పండగ. అనగా పస్కా పండుగ తర్వాత 50 రోజులకు వచ్చే పండగే పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ రోజునే పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద కుమ్మరింపబడింది. ఎన్ని పండుగలైనవి? 4. 5వ పండుగ శృంగధ్వనుల పండుగ. 7వ నెల మొదటి తేదీని చేసుకునేది, మొదటి రోజున 7వ నెల మొదటి రోజున చేసుకునే పండుగే శృంగధ్వనుల పండుగ. ఈ పండుగ ఎందుకంటే ప్రాయశ్చిత్తార్థ దినములకు మేలుకొలుపుగా ఈ పండుగను చేసుకోవాలి. 6వ పండుగగా ప్రాయశ్చిత్తార్థ పండుగ. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ నెల 10వ దినాన్ని ఈ పండుగ చేసుకోవాలి. 10వ దినం ఓన్లీ వన్ డే. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి లేక ఇశ్రాయేలు అందరూ కూడా వారు పాపం ప్రాయశ్చిత్త నిమిత్తం సంవత్సరానికి ఒకసారి 7వ నెల 10వ రోజున తప్పనిసరిగా మరి పండుగను చేసుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. 7వ పండుగ, చివరి పండుగ పర్ణశాలల పండుగ. అసలు ఒక పండుగ గురించి ఒక వారం చెప్పాలన్నమాట. పర్ణశాలల పండుగ. ప్రభువును ప్రియమైన దేవుడు ఇశ్రాయేలు యాత్రా జీవితానికి సాదృశ్యంగా ఈ పండుగను చేసుకోమన్నాడు. 7వ నెల యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా 15వ రోజు నుండి 23వ రోజు వరకు, అనగా వారం రోజులు చేసుకునే పండుగే పర్ణశాలల పండుగ. ఎన్ని పండుగలైనవి కదండి? మొదటి పండుగ పస్కా పండుగ, 2వ పండుగ పులియని రొట్టెల పండుగ, 3వ పండుగ ప్రథమ ఫలాల పండుగ, 4వ పండుగ పెంతెకోస్తు పండుగ, 5వ పండుగ శృంగధ్వనుల, 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేవి గ్రంథము మీకు 23 అధ్యాయం 1 నుంచి 43 వచనం వరకు ఈ పండుగ చేసుకునే విధానాలు అన్ని కూడా ఎన్ని రోజుల్లో స్పష్టంగా రాయబడ్డాయి. ఇప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, ఈ భూమండలంలో భారతదేశంలో జీవిస్తూ ఉన్నాం. ఆయా జాతుల మధ్యలో మనం నివసిస్తూ వస్తున్నాం. వారు వారి యొక్క పండగల్ని లేక ఫెస్టివల్ని ఏ రీతిగా మనం చేసుకుంటామో మనము చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా చేసుకుని రెండే ప్రాముఖ్యమైన పండుగ కదండి. ఏమి పండుగ చెప్పండి? క్రిస్మస్, రెండవదిగా పునరుత్థాన పండుగ ఈస్టర్ తప్పనిసరిగా క్రైస్తవులుగా చేసుకుంటాం. అవి బైబిల్ గ్రంథంలో దేవుడు నొక్కి మీరు చేసుకోండి అని చెప్పకపోయినా దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తామంటే అవి తప్పనిసరిగా చేసుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఈ నెల ఆయన జన్మదిన నెల కనుక యావత ప్రపంచంలోని సంఘాలన్నీ కూడా ఏంటి అన్ని విధాలుగా ఏమవుతున్నాయి అంటే ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పూర్వకాల దినాలలో నేను చాలాసార్లు చెప్పాను కదా, కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో నేను చాలాసార్లు చెప్పాను. ఈ క్రిస్మస్ పాపం అమాయక ప్రజలు ఆ దినాన్ని బోధించే వాళ్ళు కూడా మరి అంతగా లోతుగా బోధించేవారు కాదు కనుక ఏంటి మా ప్రాంతంలో అంటే మేము జీవించినటువంటి ఆ ప్రాంతంలో ఈ రీతిగా క్రిస్మస్ చేసుకోలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నేను విన్నది ఏంటంటే కొన్ని అంటే 30-40 సంవత్సరాల కింద మాట మీతో చెప్తున్నాను. చక్కటి రికార్డింగ్ డ్యాన్స్ అని తెచ్చుకోవటం క్రిస్మస్ దినానికి. రికార్డింగ్ డ్యాన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీ రామారావు లేక ఆ సమయంలో ఉన్నటువంటి హీరోయిన్ లేక ఆ సమయంలో ఉన్నటువంటి శోభన బాబు లేక ఆ సమయంలో ఉన్నటువంటి ఇప్పుడు లేక నాగేశ్వరరావు లేక ఎవరో ఉండేవారు ఆ సమయంలో. వీళ్ళు ఏం చేశారంటే మేకప్లు వేసుకుని ఆ స్టేజీల మీద ఏం చేసేవారంటే అర్ధనాకరంగా ఏం చేసేవారంటే ఏంటి డ్యాన్సులు చేస్తూ ఉండేవారు. వాటిని ఏమని అంటే ఏ డ్యాన్స్ అంటే రికార్డింగ్ డ్యాన్స్. వాటికి డిస్కో లైట్లు అని పెట్టేవారు. ఏమంటే డిస్కో లైట్లు అనేవారు మా చిన్నప్పుడు. డిస్కో లైట్లు వాడు ఆ డిస్కో లైట్లు చక్కగా చెప్తారు. వీళ్ళు ఏం చేసేవారు, పండక్కి వీళ్ళు ఏం చేసేవారు అర్ధనాకరంగా ఆ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారు. అంటే ఈ కిస్మిస్ పండుగ చేసుకునేవాళ్ళు ఏళ్ళో ఏంటి ఆ పాట నచ్చింది అనుకోండి, ఆ డ్యాన్స్ నచ్చింది అనుకోండి, వాడు ఆ సమయంలో 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనమాట. 5 రూపాయలు ఇచ్చి వన్స్ మోర్ ఈ పార్టీ కోసం కావాలని మళ్ళీ డ్యాన్స్ ఎంచుకునేవారు అనమాట. ఏళ్ళో బొబ్బలు అనమాట. ఎవరుకునేవారు తెలుసా? ఈ సంవత్సరం పండగ ఏం గ్రాండ్గా జరిగింది. ఈ సంవత్సరం పండగ ఏ గ్రాండ్గా ఏ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ తోటి క్రిస్మస్ ఈ సంవత్సరం ఏం జరిగింది. అది అయిపోయిన తర్వాత మందిరంకి వచ్చేవారు. ఈ మందిరంలో మన బ్రేక్ డ్యాన్స్ ఉంటాయి కదా. ఎవరికి వాక్యం తక్కువ, ఆరాధన తక్కువ, స్తుతి స్తోత్రాలు తక్కువ, ఏమి ఎక్కువ? మందిరంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలు బ్రేక్ డ్యాన్స్ ఉంటాయి కదా. ఏంటి ఈ బ్రేక్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏమంటారు, మా ప్రాంతంలో క్రిస్మస్కి అరటిగెలలు తెస్తారు. ఈ పళ్ళు పలహారాలు బాగా తెస్తారు. మరి ఆయా జిల్లాలో ఏ తీరితే తెస్తారో తెలియదు. కానీ పాస్టర్ గారు అనేవారు, అయ్యా అబ్రహం గారు ప్రార్థన చేసి అందరికీ ఒక అరటిపండు పంచండి. ఈలోగా యాకోబు చెప్తారు, ప్రతి సంవత్సరం అబ్రహామే కనపడతాడు. ఆ పాస్టర్ గారు నీకు పంచడానికి మేము లేవా పంచడానికి? నేను పంచుతాను. సరే నువ్వయ్యా పంచు. ఈలో అక్కలు లేచేవారు, ఏ పాస్టర్ గారు ప్రార్థన మొగలే కనపడతారా? ఈ మహిళా మండలంలో మేము పంచడానికి మేము పంచుతాం. ఈ మగళ్ళు ఆడవాళ్ళు దెబ్బలాడుకుని క్రిస్మస్ అయితే ఎలా ఉండేది? మా చిన్నప్పటి చిత్రం చెప్తున్నా. ఎలా ఉండేది ఏంటి? మగవాళ్ళ మీద మగళ్ళు, ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు దెబ్బలాడుకుని హ్యాపీ క్రిస్మస్ కేక్ కోసి బయటకు వచ్చి ఏ గ్రాండ్గా జరిగింది. ఏంటి చెప్పండి? ఏం గ్రాండ్గా జరిగింది? ఏం గ్రాండ్ అంటే దెబ్బలాడు. 1997 మాట మీతో నేను చెప్తాను. 90లో నేను హైదరాబాద్ వచ్చేసాను.
97వ సంవత్సరంలో మా తమ్ముడు గారి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. నేను స్టార్టింగ్ 1 సంవత్సరం క్రిస్మస్కి వెళ్ళాను, కానీ అక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు తీసుకుని ఆత్మీయంగా బలపడ్డాను కనుక ఆ కలహ క్రిస్మస్కి వెళ్ళకూడదు అనుకున్నాను. మా జన్మించిన ఊరికి నేను స్వచ్ఛంగా చెప్తున్నాను, మా జన్మ వచ్చిన గ్రామానికి నేను ఇక్కడికి వచ్చి ఆత్మీయంగా బలపడిన తర్వాత ఈ ఊరికి క్రిస్మస్కి రాకూడదు అనుకున్నాను. ఎందుకు? తాగొచ్చి దెబ్బలాటలు. ఆడపిల్లకే పాటలు ఎత్తాడు డ్యాన్స్, మా పిల్లడికి ఇవ్వలేదు ఒకడు. ఆమె మంచి పాటలు ఎత్తండి ఆమెకి ఇచ్చాడు పాస్టర్ గారు. అబ్బో పాటలు ఇవ్వలేదని, ఈ డ్యాన్సులకు ఇవ్వలేదని, ఒకరి మీద ఒకరు దెబ్బలాట, పంచడానికి ఇవ్వలేదని, రకరకాల దెబ్బలాట్లు. ఇంకా మా ఊరు క్రిస్మస్ రాకూడదని వెళ్ళివాడు కాదు. 1997వ సంవత్సరంలో మా తమ్ముడు ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. చాలా సంవత్సరాలు అయిపోయింది అబ్బాయి నేను మా ఊరు క్రిస్మస్కి వెళ్ళి, ఈ సంవత్సరం ఎందుకో క్రిస్మస్కి వెళ్దామని మా ఇద్దరు పిల్లలు తీసుకుని వారు కూడా మేము అందరం తీసుకుని నిజం చెప్తున్నాం ఫుల్ పెట్టి ఉంది. 97వ సంవత్సరం క్రిస్మస్కి, ఆ సంవత్సరమే క్రిస్మస్ పోయిన పండు ప్రేమ కుమార్ గారు కూడా రిలీజ్ అయ్యింది 97 సంవత్సరం. నిజంగా మీరు నమ్మితే రమ్మండి, ఎల్లు కూర్చున్నాం. సరే సంవత్సరాలు చాలా సంవత్సరాల తర్వాత జనం నుంచి ఊరికి వచ్చాం, క్రిస్మస్ ఆస్వాదిద్దామని వెళ్ళాం. అయ్యే దెబ్బలాటలు, అయ్యే పోట్లాటలు, అయ్యే కలహాలు. అటుపడి పంచి కాడు, 16 పంచులు కాడు, పాటలు ఇచ్చి కాడు, ఇవ్వను కాడు, పెత్తనం ఇవ్వలేదను, పెత్తనం ఇచ్చాడను, ఆ మాట ఎట్టున్నాడను. ఇంకా చూసుకొని మీరు నమ్మితే నమ్మని ఆ క్రిస్మస్ దినాన్ని మధ్యలో మేము వేసి వచ్చేసాం. ఎందుకు వచ్చాము అబ్బాయి ఈ క్రిస్మస్ పండుగకి? హైదరాబాద్లో చర్చలు చక్కగా చేసుకునేవాడు. ఈ కలహ క్రిస్మస్ ఎందుకు వచ్చాము? మళ్ళీ తెల్లారు ఏమని చెప్పుకుంటారు తెలుసా? 24 రాత్రి 25 అయిపోయిన తర్వాత కానీ ఏ గ్రాండ్ క్రిస్మస్ అయింది ఈ సంవత్సరం. ఏ క్రిస్మస్ అండి? అందులో దేవుని స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు. దేనికి గ్రాండ్ అయ్యంటే కలహించుకుని చేసుకున్న పండగే. చెప్పండి, డిస్కో లైట్లు, డిస్కో డ్యాన్సులతో చేసుకున్న పండగే వాళ్ళకి గ్రాండ్. మీరు చదువుకోవచ్చినటువంటి ఈ యొక్క 7 పండగలలో ఎంతో ఆత్మీయంగా చేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేసి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇవన్నీ కూడా కోరటం లేదు. క్రిస్మస్ దినాన్ని ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి పరిశుద్ధంగాను సజీవ యాగముగాను మన దేవుడికి ఏం చేయాల్సిన మనం సమర్పించుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు క్రిస్మస్ అంటే లేదా పండగ అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? పండగ అంటే 4 పండగ. పంటికి పండగ, రెండోది ఒంటికి పండగ, మూడవది ఇంటికి పండగ, 4వది కంటికి పండగ. రంగు బెరంగుల బట్టలు, రంగు బెరంగుల లైట్లు, బా కదండి. పంటికి మొక్క. పూర్వకాల దినాలలో పాపం వారికి మాంసాహారం తినాలంటే చాలా కష్టంగా ఉండేది, పేద జీవితం కదా. అందుచేత వాళ్ళు ఏం చేశారంటే కోడి పుంజులు, కోడి పెట్టలు పెంచుకునేవారు. ఇది క్రిస్మస్ పుంజు, ఇది క్రిస్మస్ పెట్ట. ఏం పుంజు అండి? ఏం పుంజు? క్రిస్మస్ పుంజు అంటే క్రిస్మస్ కోసం కూడా పెంచుకున్నాడు అనమాట. క్రిస్మస్ కోసం కూడా పెంచుకున్నది అన్నమాట పెట్టని. క్రిస్మస్ పుంజు అంటే పండగ అంటే ఏంటి? పంటికి, చెప్పండి, పంటికి ముక్క. ఇప్పుడైతే ఉండాలి బెల్లం బ్రేకులు లేకుండా 6 రోజులు తినడానికి తింటానే ఉండాలి. ఆదివారం తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి అటు ఇటు వేడి 6 రోజులు బెల్లం బ్రేకులు తింటనే వస్తా కదా. నిజంగా ఒప్పుకుందా లేదా? పండగ అంటే ఒంటికి బట్ట, ఒంటికి వంట. తప్పనిసరిగా మనం ఏం చేస్తాము? కొనుక్కోవడానికి ప్రయత్నము చేస్తాం. 3వదిగా పండగ అంటే ఇంటికి, పంటికి, ఒంటికి, 3వదిగా ఇంటికి. తప్పనిసరిగా ఏం చేస్తాము? ఒక సహోదరుడికి నేను ఫోన్ చేశాను, తప్పనిసరిగా రండి, వస్తానయ్య గారు ఆలస్యమైన. ఏంటో అంత బిజీ షెడ్యూల్ అన్న. అది ఇల్లు సఫాయి చేస్తున్నాను. ఓహో, ఈ ఇంటికి పండుగ చేస్తున్నాడు అమ్మ అనుకున్నాను కదండి. పండగ అంటే పంటికి, ఒంటికి, ఇంటికి. 4వదిగా జిగేలు లైట్లు, జిగేలు కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త అలంకారాలు. వీటికే పండగ, కానీ నీ హృదయానికి పండగ జరగనే జరగదు. ఆమేన్, ఆమేన్.
ఇవన్నీ వదులుకోండి. ఇవన్నీ కూడా అంటే మిమ్మల్ని బట్ట కొనుక్కొని తట్టలేదు, బిర్యానీలు చేసుకొని తట్టలేదు, ఏంటి అవి మామూలే. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు సంతోషించింది ఏంటంటే ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలోకి వస్తాడో ఇవన్నీ కూడా చూడండి, ఈ పంటికి, ఈ ఒంటికి, ఈ ఇంటికి, ఈ కంటికి చేసుకునే వాళ్ళు ఏమంటారంటే నేను నామకార్థ క్రైస్తవుడు, క్రిస్మస్ క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడికి ప్రతి సండే కూడా పండగే. చెప్పడం దేవుడు నిజ క్రైస్తవుడికి, క్రీస్తును ధరించిన వాడికి, క్రీస్తును అంగీకరించిన వాడికి, దేవునికి భయభక్తులు కలిగి దేవునికి విశ్వాసం కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడికి నిజంగా నేను చెప్తాను, ప్రతి సండే నిజంగా చెప్పండి, ప్రతి సండే. నేను చాలా సార్లు అంటూ ఉంటాను, నిజమైన విశ్వాసకి ప్రతి సండే పండగ. మరి క్రిస్మస్ పండుగ ఎవరికయ్యా అంటే ఇప్పుడు చెప్పండి, ఈ క్రిస్మస్ పండుగ ఎవరికి? నామకార్థ క్రైస్తవులకి. నామకార్థ క్రైస్తవులకి కంటికి పండుగ చేసుకునే వాళ్ళు, ఒంటికి పండుగ చేసుకునే వాళ్ళు, పంటికి పండుగ చేసుకునే వాళ్ళు, ఇంటికి పండుగ చేసుకునే వాళ్ళు క్రిస్మస్ క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులకి ప్రతి సండే కూడా పండుగ. ఆమేన్, ఆమేన్. నిజంగా ఎవరైతే క్రీస్తుని ధరించుకుని, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని విశ్వాసము కలిగి ప్రతి సండే తన కుటుంబ సమేతంగా మందిరానికి వస్తారో వాళ్ళకు ప్రతి సండే కూడా పండగ కదండి. ఇంకా పండగ క్రైస్తవులు అంటే ఇంకా నేను ముందే చెప్పాను కదా, అయ్యగారు పండగ పూట కూడా తాగొద్దా, నువ్వు 365 తాగుతావు కదా, ఇంకా ప్రత్యేకత ఏముంది ఈరోజు కదండి. నువ్వు 365 తాగుతావు కదా, ఇంకా ప్రత్యేకత ఏముంది? కాస్త ఎక్కువ వేసుకున్నాను అంతే పండుగ రోజు. అది ఇటువంటి పండుగల బట్టి దేవుడు సంతోషించడం. బ్రదర్ అండ్ సిస్టర్స్, క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షణను అంగీకరించి నీ హృదయాన్ని ఆయన సమర్పించుకుని నువ్వు చేసుకుంటావో అదే నీకు నిజమైన క్రిస్మస్. ఆమేన్. ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు పండుగను ఆచరించమని ఎందుకు చెప్తున్నారు? 2 మాటలు చెప్తాను. 2 మాటలు చెప్తాను. నెంబర్ 1, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి. నెంబర్ 1 పాయింట్, దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ వ్యక్తిగతంగా ఏవైతే చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి పండుగ చేసుకోవాలి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1-2 వచనం నుంచి ధ్యానం చేసుకున్నాం. చదవండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు వారలారా నా మాట వినండి. వీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుట్ట నుండి త్రవ్వబడితురో దానిని ఆలోచించుడి. మీ తండ్రైన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతను పిలిచి తిని అతను ఆశ్రయించి అతన్ని పెట్టి ముందు ఎదురట్లు చేసి తిని. ఇక్కడ 4 సార్లు రాయబడింది. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. నంబర్ 1, మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించండి. నంబర్ 2, మీరు ఏ గుట్ట నుండి త్రవ్వబడుతురో దానిని ఆలోచించండి. ఏ బండ నుండి చెక్కబడుతుంది? ఏదైనా ఒక ప్రతిమని చెక్కాలంటే ఏదైనా ఒక చెక్క, ఏదైనా కర్ర తీసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక బండనన్నా మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనతో అంటున్నాడు, ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించండి. మీరు ఏ గుట్ట నుండి త్రవ్వబడితురో దానిని ఆలోచించండి. సృష్టికర్త అనే దేవుడు ఏదేదో వనంలో మన్ను తీసుకున్నాడు. తన స్వరూపంలో ఏం చేశాడంటే మానవుడిగా చేశాడు. మనమందరం కూడా ఆయన నుండి వచ్చినటువంటి వారు, ప్రథమ మానవుడైనటువంటి ఆదాము నుండి వచ్చినటువంటి వారు. అయితే దీని జ్ఞానాంశం ఏంటంటే ప్రభుత్వం ప్రియమైన దేవుని పిల్లారా, ఏ బండ నుండి చెక్కబడితురో, ఏ గుంట నుండి త్రవ్వబడితురో దానిని ఆలోచించాలి. మన మొదటి పాయింట్ అంశం ఏంటి అంటే
దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని మనము జ్ఞాపకము. అంటే ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బండ నుండి చెక్కబడుతువో, ఏ గుట్ట నుండి తవ్వబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ స్థితి నుంచి ఈ స్థితి వచ్చావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు పుట్టిన ఊరిని జ్ఞాపకం చేసుకో. నేను కన్న తల్లిదండ్రుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకో. మీరు నివసించినటువంటి గ్రామ వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆమె ఈ దినాన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నావు, ఈ దినాన్ని మంచి మంచి క్వార్టర్లో ఉంటున్నావు. టైప్ 3 ఎక్కడున్నా టైప్ 3, ఎక్కడున్నా టైప్ 4, ఎక్కడున్నా టైప్ 2, ఎక్కడున్నా టైప్ 1. ఇంట్లో మన పూర్వీకులలోంచే వచ్చి ఉండొచ్చు. మాట వాస్తవం కాదండి. వర్షం కారుతున్న ఇంట్లోంచే మనం వచ్చి ఉండొచ్చు. వాస్తవం కాదండి. ఏంటి కరెంట్ లేని ఇంట్లోంచి వచ్చి ఉండొచ్చు. కానీ దినాన్ని మంచి మంచి అపార్ట్మెంట్లో ఉంటున్నాం, మంచి మంచి క్వార్టర్స్ లో ఉంటున్నాం, మంచి మంచి బిల్డింగ్ లో ఉంటున్నాం, మంచి మంచి ఆహారం భుజిస్తున్నాం, చక్కటి జీవితాలు జీవిస్తున్నాం. ఒకసారి నీవు ఆలోచించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండగ అంటే ప్రభువుని ప్రియమైన పంటికి, కంటికి, ఇంటికి, ఒంటికి కాదు. దేవుడు మన ఎడల చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించేదే అసలైన పండుగ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఏ పండుగ నుంచి చెక్కబడ్డావో, ఏ గుండె నుంచి తీయబడ్డావో ఒకసారి ఆలోచన చేసుకో. అనగా నీ ఎనక స్థితిని ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఆ సంవత్సరం అంతా కాల్చి కాపాడవు నీకే. ప్రతి శోధన నుంచి, ఇరుకు నుంచి తప్పించుకుని వచ్చి ఈ స్థితిలో ఉంచావు నీకే. నా ఎడల, నా పిల్లల ఎడల, నా కుటుంబం ఎడల చేసిన అద్భుత కార్యాలు, ఆచరణలు బట్టి నీకే. క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట, స్తుతించుట. కనుక ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో 2వ వచనం అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను, మీ తల్లి అయిన అబ్రహాము గురించి ఆలోచన చేయి. మీ తల్లి అయిన శారా గురించి ఒకసారి నువ్వు ఆలోచన చేయి. వాక్యం నా సహోదరుడు, నా సహోదరి, నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకు తిరుగుతున్నావు, మెళ్ళంతా ఒళ్ళంతా నగతో తిరుగుతున్నావు. కానీ నిన్ను జన్మించిన తల్లి సరైన వస్త్రం లేకుండా నీ ఊళ్ళో ఉందని ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదండి అలాగా వార్తలు వింటూ ఉంటామండి. అయ్యా నా కొడుకుని పెంచి పెద్ద చేశానండి, అమెరికాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, ఐటీ సిటీలో ఉన్నాడండి. మరి నువ్వు ఎక్కడ ఉన్నావా అంటే అనాథ ఆశ్రమంలో ఉన్నారయ్యా. లేరా? లేరండి. ఎంతమంది లేరు? నీ జన్మించిన తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జన్మించిన తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాడు చెప్పులు లేకపోయినా, తగిన వస్త్రాలు లేకపోయినా, కడుపు నిండా ఆహారం లేకపోయినా, వాడికి మంచి వస్త్రాలు ఇచ్చారు, మంచి ఆహారం పెట్టారు. నా పిల్లలు మంచి నివాసం నివసించాలని విద్యార్థులు నేర్పించి మహాపట్టణానికి పంపించారు. వాడిని ఒకసారి నేను జ్ఞాపకము చేసుకో. ఆమేన్, ఆమేన్. ఈ దినాన్ని తల్లిదండ్రులు డబ్బులు పంపించేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు పోషించేవాళ్ళు లేరు, వాడు బట్టలు వేయలేవో చూసేవాళ్ళు లేరు. పండగ మాత్రం కొనుక్కుంటాం. నేనే ఈ సంవత్సరం మా అమ్మా నాన్న బట్టలు కొందామనుకుంటున్నా. ఎప్పుడు మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకుని ఇంత సేవ చేస్తారని నీకు కనపడతారు. నా కళ్ళ ఉందా ఆ ముసలి పండగ నా పేసి పెట్టుకుంటే నాకు లేకుండా దీన్ని అడిగి నా అసలు అడగకుండా అకౌంట్ లేదు వదిలిపోయి ఆడగలుగుతాను. లేదండి, లేదా? ఇశ్రాయేలులారా, ఈ దినాన్ని మీరు రక్షణ పొంది అయ్యారంటే, కట్టని గృహాల్లో మీరు నివసిస్తున్నారు అంటే, నాటిన తోటల ఫలాలు మీరు అనుభవిస్తున్నారంటే, మీ చెప్పులు ఆగిపోకుండా మీరు జీవిస్తున్నారంటే, మీ బట్టలు ఉతుక్కోవడం మీరు జీవిస్తున్నారంటే, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఆశిస్తూ మీ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం మీ జన్మించిన అబ్రహాము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జన్మించిన శారాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు గుడారాలలో నివసిస్తూ వచ్చారు. ఆమేన్, ఆమేన్. మన తల్లిదండ్రులు ఎంతో దీనంగా, హీనంగా బ్రతికి మనల్ని చదివించి, విద్యాబుద్ధులు నేర్పించి ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని వస్తే, ఈ దినాన్ని నీవు పుట్టిన గ్రామాన్ని మర్చిపోతున్నావు, నేను నివసించిన గృహాన్ని మర్చిపోతున్నావు, నీ జన్మించిన తల్లిదండ్రులు మర్చిపోతున్నావు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని బట్టి తన రక్తంలో విమోచించి పరిశుద్ధపరిచి తన పరలోక రాజ్యానికి వారసులు చేసినటువంటి దేవుని మర్చిపోయి జీవిస్తా ఉన్నా. నీవు ఏ స్థితి నుంచి వచ్చావో, ఈ స్థితిలో ఉండగల కారకులు ఎవరు, వారిని ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఎడల చేసినటువంటి అద్భుత కార్యం, మన ఎడల చేసినటువంటి
ఆశ్చర్య కార్యాలు మనం దీవించి ఆశ్రయించి ఈ స్థితిలో ఉంచినటువంటి దేవుణ్ణి మొదటిగా మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ చేసుకునే పండగే నిజమైన పండగ. ఆమేన్, ఆమేన్. మొదటి అంశం ఏంటంటే దేవుడు మనలో చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకునేది మొదటి. దేవుడు మనం పండగ చేసుకోమన్నాడు కాదు. రెండోది ఏంటంటే పండగల వల్ల రాబో తరం దేవుని క్రియలు తెలుసుకోవాలి. పండగలు ఎందుకు చేసుకోమన్నాడు అంటే రాబో తరము దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తెలుసుకోవటం కొరకు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 25, 26, 27. నిర్గమాకాండము 12వ అధ్యాయం 26, 27. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులో హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిచిపెట్టి అనవలని చెప్పారు. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారం చేసి 20వ వచనం, అప్పుడు ఇశ్రాయేలును వెళ్ళి ఆరాధన చేసి యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే. 13వ అధ్యాయం పక్క పేజీలో 8, 9, 10 వచనం. మరియు ఆ దినము నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తం పొంగని రొట్టెలు తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవాలి. యెహోవా ధర్మశాస్త్రం నీ నోట నుండి బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినందుకు ఈ ఆచారం నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింప. మన రెండో అంశం ఏంటంటే మొదటి అంశం ఏంటంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనం ఏం చేయాలి? స్తుతించడానికే పండుగ. రెండోది ఏంటంటే పండుగల వల్ల రాబో తరమునకు దేవుని క్రియలు తెలియజేయటం. ఒక మాట నేను కొత్తగా చెప్తాను ప్రభుత్వ ప్రియమైన మన పితరులు 7 పండుగల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ చాలా సమయం పడుతుంది. కానీ ఒక దాని గురించి సింపుల్గా చెప్తాను. పస్కా పండుగ పులిం రొట్టెలు పండుగ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు. మొదటి నెల 14 రోజులు. పిల్లలు అడుగుతున్నారు ఈ పులిం రొట్టెలు ఎందుకు తినాలి, ఎందుకు మనం పస్కా పండుగ చేసుకోవాలని ఒక ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలి తెలుసా? నాయనా మన పితరులు 430 సంవత్సరాలు ఐగుప్తులు ఎలా ఉన్నా తెలుసా? బానిసలుగా ఉన్నారు. ఆయన బానిసలుగా ఉంటే దేవుడు 10 విధమైనటువంటి 10 రకాల అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి చాచిన బాహుబలాన్ని బట్టి ఏం చేశాడంటే వీళ్ళందరూ కూడా ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి విడుదల చేసేసాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఆయన ఏం జరిగిందంటవా? ఆ రాత్రి పస్కా బలిని పశువుని వధించమన్నాడు. దాని రక్తాన్ని ఏం చేశాడంటే నిలువు కమలికిని అట్టి కమలికిని పూయమన్నాడు. సంహారకుడు ఏ ఇంటికైతే ఆ గుర్తులు లేవో వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడు? వచ్చి సంహరిస్తాడు. ఇశ్రాయేలీయులందరి మీద గుర్తులు ఉన్నాయి కనుక ఎవరిని సంహరించలేదు. కానీ ఆ గుర్తులందరినీ కూడా ఏం చేశాడంటే సంహరించాడు. తర్వాత ఏం జరిగిందంటే తెల్లారి మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి మన పితరులందరూ కూడా వచ్చేసారు. అలాగా వచ్చిన తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నా? 3 రోజులు ప్రయాణం చేసి వచ్చారు. తాగటానికి నీళ్ళు లేవు. తీరా తాగుదాం అనుకుంటే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. మరి చేదుకుంటే ఏం చేశారు డాడీ? ఏం చెప్తారు? మోషే గారు ప్రార్థన చేశారు. ఏం చేశాడు మరి దేవుడు? అదిగో పక్కన కనబడుతున్నాయి కొమ్మ వీసి ఆ నీళ్ళు వేయి. ఆ నీళ్ళు ఏమైపోతాయి తెలుసా? మధురం అయిపోతారు. మరి ఏం జరిగింది? మోషే గారు పంపించారు, నీళ్ళు వేశాడు. మారా ఏమైపోయిందంటే మారా లాంటి బ్రతుకులు మధురం అయిపోయింది. ఆయన ఆమె
పిల్లలు మీ పిల్లలు తెలుసుకోవటం కొరకు ఈ పండగల్ని మీరేం చేయాలి? ఆచరించాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పండగలు ఎందుకు చేసుకోమని అన్నాడు అంటే, రాబో తరము దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మీ పిల్లలు తెలుసుకోవటం కొరకే ఈ పండగలు మీరు. కానీ మనం పండగలు ఎందుకు చేసుకుంటామని అంటే, పంటికి, ఒంటికి, ఇంటికి, కంటికి, ఇటువంటిని బట్టి దేవుడు ఆనందించు. ఇప్పుడు మా సహోదరి అంతా ఏమనుకోద్దు, అయ్యగారు క్యారల్స్ లేకపోతే క్రిస్మస్ లేకపోతే, క్యారల్స్ లేకపోతే ఎలా ఉంటుందంట అన్నాడు యేసయ్య. గంగిరెద్దు లేదు, గొత్తు లేక ఉండండి, ఒకరు కుమ్ముకుంటా ఉండండి అన్నాడా? ఇందులో ఆత్మీయ పాటలు పాడి సంతోషించేవాడు కొంతమంది అయితే, ఎక్కింది దిగే వరకు గంతులేసిన కొంతమంది, ఎక్కింది దిగే వరకు గంతులేసేవాడు. అక్కడ దేవుని నామం మహిమపరచడం కాదు కదా. దేవుని నామం ఏమవుతుంది తెలుసండి? వాస్తవం ఏమవుతుంది? దేవుడు సంతోషిస్తాడండి, దేవుడు ఆనందిస్తాడా? నువ్వు చేసుకునే క్రిస్మస్ను బట్టి, నువ్వు చేసుకునే పిండి వంటలను బట్టి, నువ్వు చేసుకునే కార్యక్రమాలను బట్టి మరి ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నావు? అది మన యొక్క చెప్పండి సంతోషం. చాలా సంఘాలు వాస్తవంగా పెట్టుకొచ్చిన సంఘాలు హిబ్రూన్ సంఘాలు క్రిస్మస్ని చేయవు. 25 తేదీన ఏదో కాస్త క్రిస్మస్ ఆరాధన చేసుకుంటారు తప్ప ఇంతగా ఏమీ చేయవు. నా మనసులో మాట చెప్పాలంటే అసలు ఇవన్నీ కూడా బంద్ చేసేసి, ఈ క్యారల్స్, ఈ డ్యాన్సర్లు, ఈ కుమ్మలాటలు, ఈ గంతులను బంద్ చేసేసి హాయి 24 రాత్రి చక్కగా క్రిస్మస్ ఏంటి అది కూడా పాటలుగా ఈ పనులు గారు వాక్యం ఉన్నట్లా తగు మాత్రం ఏదైనా చిన్న చేసి దేవుడు మనం సంతోషించడం కాదు, మన కొరకు ప్రాణం పెట్టి విమోచించిన దేవుని మహిమార్థంగా చేయాలని నా ఆశ. పాస్టర్ గారు మరి మీరెందుకు ఏమి ఏర్పాటు చేస్తారు? మీ సంతోషం. పిల్లలు కావాలని ఎడుతూ ఉంటే ఏం చేస్తారో తల్లిదండ్రులు, అది కావాలి ఇచ్చే ఏమే ఇచ్చే. డాడీ ఏమంటాడు? అనుకోండి నాకు ఇచ్చేస్తారా లేదా? ఇవన్నీ మానుకోండి మెల్లమెల్లగా. ఇప్పుడు బ్రదర్ ఒక మాట చెప్పాడు, అయ్యో వెళదాం మెల్లగా పాట పాడుకుందాం, వాక్యం చదువుతాం, ప్రార్థన, ఇవన్నీ ఏంటి బట్టి దేవుడు సంతోషించడానికి నేను ప్రారంభంలో వాక్యం చదివించాను. ఏమవాక్యం చదివించాను? 12 వచనంలో మీ ప్రాణాత్మ శరీరాన్ని సజీవ యాగముగా పరిశుద్ధంగాను అనుకూలంగా దేవునికి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసండి? వీటన్నిటిని బట్టి ఆయన సంతోషించాడు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామా అంటే, ఈ కరెంట్ లైట్లు, ఈ డెకరేషన్లు, ఈ బ్రేక్ డ్యాన్సులు, ఈ డిస్కో డ్యాన్సులు, ఈ కుమ్ములాటలు, ఈ వంటలు, ఈ వార్పులు, ఈ కక్కలు, ఈ ముక్కలు, ఇవన్నీ ఎందుకంటే అంటే పండగ కదా ఇవన్నీ ఉండాలిగా, పండగ కదా ఇవన్నీ ఉండాలిగా. ఇవన్నీ లేకపోతే ఎలా ఉండదు? గట్టిగా చెప్పండి, ఎలా ఉండదు? పండగ లేక ఉండదు కదా, ఆదివారం లేక ఉంటుంది కదా. కనుక ప్రభుత్వ ప్రేమ దేవులారా, ఇవన్నీ నీ సంతోషం కొరకు, నీ ఆనందం కొరకు. ఇశ్రాయేలు పండుగలు ఎలా చేసుకోవాలి ఇక్కడ రాశారు. నంబర్ 1 ఏంటంటే ఆయన చేసిన అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన మనము స్తుతించాలి. రెండోది ఏంటంటే మన తరతరాలు ఆయన చేసిన కార్యాలు తెలుసుకోవటం. క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఒక విధంగా అన్ని జనాలు మనం తెలియజేస్తున్నాం ఏంటంటే లోకరక్షకుడిని యేసయ్య కూర్చోడు అని. దాన్ని అంత హెవీగా కూడా చేసుకోక్కర్లేదు, విలాసంగా దేవుని నామానికి ఆహ్వానించదు. కనుకనే ప్రభుత్వం ప్రేమ దేవుళ్ళారా, మీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటూ వస్తా ఉన్నాను. నేను కాదంటున్నా. యేసయ్య నీ జీవితంలో లేక నీ కుటుంబంలో జన్మించకుండగా, ఉదయించకుండగా, రాకుండగా, మారుమనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది నిజమైన క్రిస్మస్ కానే కాదు. ఎంతో మంది బాప్తిసం తీసుకోకుండా క్రిస్మస్లు చేసుకున్నారు, ఎంతో మంది రక్షణ పొందుకోకుండా క్రిస్మస్లు చేసుకుంటున్నారు.
ఎంతోమంది తిని తాగి ఇళ్లలో పడుకుని క్రిస్మస్ చేసుకున్నారు. పండగ కూడా చచ్చికి రాడు. ఆడు పండగ పేరు చెప్పి లింగి ఊడిపోయలేక జారిపోతా ఉంటుంది. ఇలా మొత్తం పెట్టుకుంటూ ఉంటాడు. ప్యాంట్ జారిపోతూ ఉంటారు, షర్ట్లు జారిపోతూ ఉంటాయి. హ్యాపీ లేరండి, లేరా? ఒళ్ళు కారుకోకుండా, బట్టలు కారుకోకుండా తాగి రే పండగరా హ్యాపీ చచ్చి మొహం చూడడం అది మంచం మీద ఉంటాడు తాగినేసే. దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? వదులుకుందాం. ఏ ఏ సంఘాల నుంచి వచ్చామో, ఏ ఏ గ్రామాల నుంచి వచ్చామో ఆ సంఘాచారాలు కట్టను వదిలేయి. ప్రభు ఏం కోరుతున్నాడో అది పాటించు. ఆమేన్, ఆమేన్. అది దేవుడికి సంతోషకరమైనది కాదు. ఈ క్రిస్మస్ దినాన్ని క్రీస్తుని హృదయాన్ని సమర్పించుకో. నీ మనస్సుని, నీలో ఉన్న ఈ విడిచిపెట్టు, క్రీస్తుని నీ హృదయంలో జన్మింపజేసుకో. అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇంతవరకు కూడా నామకార్థంగా ఉంటుంటే కనుక ఈ సంవత్సరం సరే నిజమైన క్రైస్తవ జీవితం దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి చిన్న తీర్మానం చేసుకుందాం త్వరగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీరు మాతో మాట్లాడడం మీకు ఇస్తూ ఉంటాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా క్రిస్మస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి వారి యొక్క ఫెస్టివల్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏ రీతిగా చేసుకుంటున్నారో మేము చూస్తానే ఉన్నాం. మేము ఏ రీతిగా చేసుకుంటున్నామో అది మీరు చూస్తూ ఉన్నారు. వాక్యం ఉంటున్న నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2020 సంవత్సరం క్రిస్మస్ చేసుకోబోతున్నాం. మంచిది కనుక ఆడంబరానికి లేక అట్టహాసానికి లేక లేని పొందడానికి ఎక్కువ చేసుకుని దేవుని దుఃఖపరిచే వారిగా కాక మన హృదయంలో క్రీస్తుని జన్మపరిచేసుకోవచ్చు. దేవుడు మీ జీవితంలో చేసిన మేలు, దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతకార ఆశ్చర్యకారాన్ని స్మరించుకుంటూ ఆయన ఆరాధించేదే నిజమైన క్రిస్మస్. రెండవదిగా మీ పిల్లల తరాలు దేవుడు ఎందుకు పుచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు శ్రమపడదు పెద్దబడి వాక్యం దృష్టిని ఎత్తుకోకుండా ఆచార సంబంధమైన పండగలు కాకుండా, నామకర్త పండగలు కాకుండా, నామకర్త క్రైస్తవసలు కాకుండా, సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగ కాకుండా ప్రతి రోజు పండుగ నిజ క్రైస్తవుడికి, ప్రతి సండే పండుగ నిజ క్రైస్తవుడికి నాయన అలాగని మిమ్మల్ని జన్మింపజేసుకోవచ్చు. నాయన మీరు చేసినటువంటి మేలును వచ్చి నీ మందిరం వచ్చి నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మీరు చేసిన మేలు తరతరాలుగా నాయన తెలుసుకునే రీతిగా వాళ్ళు చెప్పే రీతిగా మేము చేసుకునే పండుగలుగా ముడులాగా ఆశ్రయించమని ఈ స్తుతి నైవేద్య ఆరాధనలో పాల్పొచ్చే ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశయం దయచేసి నాయనా ఇంతమంది వాక్యం మీరు బలిపొచ్చింది మా ప్రభుని మీ కుమారుడు యేసునామములో వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చేయండి. హల్లెలూయా.